హలో ఎవరివన్. ఏపీలో రైతు భరోసా కేంద్రం నుంచి అఫీషియల్ గా 300 పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకైతే కేవలం 8th క్లాస్ 10th క్లాస్ పాస్ అయితే సరే వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకునే విధంగానే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఏ డిగ్రీ చేయడం సరే వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, నోటిఫికేషన్ మనకి ఏపీఎస్సిఎస్సిఎల్ ఆఫీస్ గా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది మీకు 18th ఓకే, ఈ మంత్ 18th అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. అన్ని పోస్టులు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ అయితే చేస్తున్నారు. రైతు భరోసా కేంద్ర ఆర్బీకేషన్స్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ మనం ఏ పోస్ట్ భర్తీ చేస్తున్నారు అన్న వాటి గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మీరైతే గమనించే స్క్రీన్ మీద ఇప్పుడు ఇక్కడ ది టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 100, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 100 పోస్టులు, హెల్పర్ లో 100 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే హెల్పర్ పోస్టులు చూసుకుంటే 8th క్లాస్ 10th క్లాస్ పాస్ అయితే కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఏ డిగ్రీ చేసినా సరే షుడ్ హ్యావ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్. ఓకే, ఏ ఫీల్డ్ BA BCom BS ఏ డిగ్రీ చేసినా సరే అందులో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కానీ షుడ్ హ్యావ్ ఏ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్, కానీ ఇక్కడ కంపల్సరీ మీకు గుడ్ గా కంప్యూటర్ నాలెడ్జ్ మీద కంపల్సరీ నాలెడ్జ్ అయితే ఉండవలసి ఉంటుంది అని నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే షుడ్ హ్యావ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, BJEDS లో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సంబంధించిన బ్రాంచ్లు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసింటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా లైఫ్ సైన్స్ చేసింటే కూడా, అది లేదంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసింటే కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు. మరి ఏజ్ లిమిట్ ఏమి ఉండాలంటే అన్ని పోస్టులు కూడా సమాన ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండింటే సరిపోతుంది. 18 నుండి 40 సంవత్సరాల మంది ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫర్దర్ గా SC క్యాండిడేట్, SC ST BCS క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 45 సంవత్సరాల వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 years అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు, మీరైతే గమనించవచ్చు. మరి ఈ పోస్ట్ కి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటంటే మీరు లాస్ట్ డేట్ ఇక్కడ మీరైతే గమనించవచ్చు 24th. ఓకే, ఈ మంత్ 24th సాయంత్రం 5 గంటల వరకు మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు, మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే పెట్టుకోవచ్చు. అప్లికేషన్ కూడా మీరైతే ఆఫ్లైన్ విధానంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా పెట్టుకోవాలి అని దాని గురించి నేనైతే మీకైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకు ఇక్కడ వీడియో కింద కామెంట్ చేసిన మీకైతే PDF లింక్ ఇస్తాను, అప్లికేషన్ లింక్ ఇస్తాను. అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఇది అప్లికేషన్. సో వీళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం మీరైతే అప్లికేషన్ అయితే ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ తో పాటు ఇంకా మరికొన్ని డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ అంటే వీటి మీ యొక్క ఆధార్ కాపీస్, అదేవిధంగా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, పోస్ట్ 10th వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క జిరాక్స్ కాపీస్ అన్ని కూడా జిరాక్స్ కాపీసే. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్, ఇలాంటి మీ దగ్గర ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా, ఒకవేళ మీరు కంప్యూటర్ బేస్ మీద తీసుకుంటున్నారు కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి మీరు ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ చేసింటే అలాంటి సర్టిఫికేట్స్ మొత్తం కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పే అడ్రస్ కి మీరు 24th ఈ మంత్ 24th లోపల లోకల్ క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళిపోండి. నాన్ లోకల్ అయితే మీరు మాత్రం రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ టైమింగ్స్ ఈ డేట్స్ ప్రకారం మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, జిరాక్స్ కాపీస్ మొత్తం అప్లికేషన్ మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే అడ్రస్ కి బిఫోర్ 24th 2024 by 5 PM త్రూ రిజిస్టర్ పోస్ట్ ఆర్ ఇన్ పర్సన్. ఓకేనా, రిజిస్టర్ పోస్ట్ ద్వారానే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు, లేదా పర్సన్. ఓకేనా, ఎవరైనా డైరెక్ట్ గా మీరు వ్యక్తి ఉంటే మీరు డైరెక్ట్ గా తీసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ LTD, జర్నలిస్ట్ కాలనీ నియర్ నిపో, విద్యాయపాలెం, నెల్లూరు 524003 అని ఈ అడ్రస్ కి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు ఇంకా డౌట్స్ నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే మీకైతే రిప్లై అయితే ఇస్తాను. మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే పిన్ చేసి అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.